హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'పట్నం బావ పల్లెటూరు మరదలు' ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, జ్వరం తగ్గిన మరుసటి రోజు ఉదయం లేత సూర్యకిరణాలు కిటికీ కర్టెన్ల గుండా గదిలోకి ప్రవేశించి అభిరామ్ ముఖం తాకాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అభిరామ్. శరీరం తేలికపడినట్టు అనిపించింది. తలభారం పూర్తిగా తగ్గింది. కానీ మనసులో మాత్రం ఒక అపరాధ భావన, ఒక రకమైన పశ్చాత్తాపం బరువుగా కూర్చున్నాయి. మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. గది అంతా శుభ్రంగా సర్ది ఉంది. పక్కన టేబుల్ మీద మందుల బిళ్ళలు, నీళ్ల సీసా, ఒక చిన్న ఫ్లాస్క్లో వేడి పాలు ఉన్నాయి. ఇవన్నీ అనుష తనకు తెలియకుండానే చేసిపెట్టిన పనులు అని అతనికి అర్థమైంది. నెమ్మదిగా నడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. వంటగదిలో నుంచి ఎలాంటి శబ్దం రావటం లేదు. సోఫా వైపు చూశాడు. అనుష సోఫాలో ముడుచుకొని అలసిపోయి గాఢ నిద్రలో ఉంది. గత 2 రోజులుగా తన కోసం నిద్రాహారం మానేసి ఆమె పడిన శ్రమ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు అతని అహంకారాన్ని వెక్కిరిస్తున్నాయి. అభిరామ్ మెల్లగా అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. కింద పడి ఉన్న దుప్పటిని తీసి ఆమె మీద కప్పాడు. ఆమె అమాయకమైన ముఖాన్ని కాసేపు కళ్ళార్పకుండా చూశాడు. నా కోసం, నా ప్రాణాల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన ఈ దేవతను నేను పనిమనిషితో పోల్చానా? ఎంత దుర్మార్గుని నేను అని మనసులోనే తన్ను తాను తిట్టుకున్నాడు. ఎప్పుడు తన కోసం కాఫీ తయారు చేసి వేచి చేసి అనుష కోసం ఈరోజు తనే స్వయంగా కాఫీ చేయాలనుకున్నాడు అభిరామ్. వంటగదిలోకి వెళ్ళి ఎలాంటి చప్పుడు కాకుండా కాఫీ మిషన్లో 2 కప్పుల వేడివేడి కాఫీ తయారు చేశాడు. వాటిని ఒక ట్రేలో పెట్టుకొని తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టాడు. ఆ అలికిడికి అనుష ఉలిక్కిపడి లేచింది. సమయం చూసుకుంది. ఉదయం 8 గంటలు. అయ్యో దేవుడా, ఎంత పని జరిగిపోయింది. బావ లేచేసరికి కాఫీ ఇవ్వలేదే అనుకుంటూ కంగారుగా లేచి నిలబడింది. ఎదురుగా చేతులు కట్టుకుని చిరునవ్వుతో నిలబడి ఉన్న అభిరామ్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. బావా, జ్వరం తగ్గిందా? ఎందుకు లేచావు? పడుకోవాల్సింది కదా. నన్ను క్షమించు బావా, నిద్ర పట్టేసింది. 2 నిమిషాలు ఉండు, వేడి వేడి కాఫీ తీసుకువస్తాను అంటూ వంటగది వైపు అడుగు వేయబోయింది అనుష. అంటూ ఆమెను ఆపాడు అభిరామ్. కాఫీ నేను దేవుడికి నైవేద్యంగా పెడతానని చెప్పానా? ఎందుకు ఆ కంగారు? ఇలా రా అని పిలిచాడు. అనుష భయపడుతూనే అతని దగ్గరకు వచ్చింది. టీపాయ్ మీద ఉన్న 2 కప్పుల్లోంచి ఒక కప్పు తీసుకొని ఆమె చేతికిచ్చాడు అభిరామ్. అనుష ఆశ్చర్యంగా ఆ కప్పును పట్టుకుని, ఇదేంటి బావా, నువ్వు తాగకుండా నాకిస్తున్నావు అని అడిగింది. ఇది నీకోసమే చేశాను అనుష. నేను తాగే ముందు ఈ ఇంటి ఇల్లాలు, నా ప్రాణాలు కాపాడిన దేవత తాగాలని నా కోరిక అన్నాడు అభిరామ్ ఎంతో ప్రేమగా. ఆ మాటలకు అనుష చేతిలోని కాఫీ కప్పు వణికింది. బావ తన చేతులతో కాఫీ ఇవ్వడమే ఒక వింత అయితే, తన్ను ఇంటి ఇల్లాలు దేవత అని పిలవటం ఆమెకు నమ్మశకంగా లేదు. ఇది కల కాదు కదా అని ఒకసారి తన్ను తాను గిల్లుకుంది. కల కాదులే అనుష, నిజమే. కూర్చో ప్లీజ్, కూర్చొని తాగు అని పక్కన సోఫాలో ఆమెను కూర్చోబెట్టి తను మరో కప్పు తీసుకుని కూర్చున్నాడు అభిరామ్. ఆ క్షణం ఆ ఇద్దరి మధ్య ఉన్న అగాధం ఒక్కసారిగా మాయమైనట్టు అనిపించింది. కాఫీ తాగుతున్నంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దంలో ఒకప్పుడు ఉన్న భయం, చిరాకు లేవు. ఒక ప్రశాంత ఉంది. కాఫీ తాగటం పూర్తయ్యాక కప్పులను పక్కన పెట్టిన అభిరామ్ అనుష వైపు తిరిగి ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అనుషకు ఊపిరి ఆగినంత పనైంది. పెళ్ళైన దగ్గర నుంచి అతను ఆమెను ద్వేషంతో నెట్టేయటం తప్ప ఇలా ప్రేమగా చేతులు పట్టుకున్నది లేదు. అనుష, నన్ను క్షమించు అన్నాడు అభిరామ్. అతని గొంతులో వణుకు ఉంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మోడ్రన్ లైఫ్, ఆఫీస్ స్టేటస్, ఇంగ్లీషు ఇవే జీవితం అనుకున్న ఒక మూర్ఖుని నేను. నా అహంకారం నా కళ్ళకు పొరలు కమ్మేలా చేసింది. ఒక మనిషి గొప్పతనం బట్టల్లోనో మాట్లాడే భాషలోనో ఉండదు, ఎదుటి మనిషి మీద చూపించే స్వచ్ఛమైన ప్రేమలో ఉంటుందని నువ్వు నిరూపించావు. అనుష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బావా, అలా అనకు. నువ్వు తప్పు చేయలేదు. నేను ఈ పట్నం పద్ధతులకు అలవాటు పడలేకపోయాను అంతే. కాదు అనుష, తప్పు నాదే.
పెళ్ళైన మొదటి రోజు నుంచి నిన్ను ఒక అపరిచితురాల్లా, ఒక బరువులా చూశాను. నా ఆఫీస్ టెన్షన్ను నీ మీద రుద్దాను. నా ఫ్రెండ్స్ ముందు నిన్ను ఎంత దారుణంగా అవమానించానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. రాత్రి అర్ధరాత్రి నన్ను గెంటేసినా నా మీద కోపం తెచ్చుకోకుండా నన్ను కాపాడావు చూడు. అక్కడ నేను పూర్తిగా ఓడిపోయాను. నీ ప్రేమ గెలిచింది అనుష. నా జీవితంలో జరిగిన అతి మంచి విషయం నువ్వే. ఇకపై నిన్ను కంటతడి పెట్టనివ్వను. ఇది నా మాట అంటూ ఆమె చేతులను తన కళ్ళకు అద్దుకున్నాడు అభిరామ్. అనుష కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కావు. ఇన్నాళ్ళ నిరీక్షణకు ఆమె చేసిన తపస్సుకు దక్కిన ఫలమది. తన బావ తన్ను అర్థం చేసుకున్నాడు. తన్ను భార్యగా అంకరించాడు అన్న ఆనందంలో ఆమె అభిరామ్ గుండెల మీద వాలిపోయి బోర్న ఏడ్చేసింది. అభిరామ్ ఆమె తలనిమురుతూ, ఇక ఏడవకు పిచ్చిదానా, పీడకల అయిపోయింది, ఇక మనకంతా మంచి జరుగుతుంది అని ఓదార్చాడు. ఆ ఆలింగనంలో ఇద్దరు హృదయాలు ఒకటయ్యాయి. అనుష తన కలల బావ దొరికాడన్న సంతోషంలో తేలిపోతూ ఉంటే అభిరామ్ తనకు ఒక నిజమైన తోడు దొరికిందని మురిసిపోయాడు. అభిరామ్ పూర్తిగా కోలుకోవడానికి ఆఫీస్కు మరో వారం రోజులు సిక్ లీవ్ పెట్టాడు. ప్రాజెక్టు గురించి కూడా ఆలోచించడం మానేశాడు. ఈ వారం రోజులు అనుషతోనే గడపాలని, ఆమెను అర్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం వాళ్ళ జీవితాల్లో ఎంత మార్పు తీసుకువచ్చిందంటే ఆ ఫ్లాట్ ఒక స్వర్గంలా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం అనుష ఎప్పట్లాగే నిద్రలేచి స్నానం చేసి దేవుడి పటం ముందు దీపం వెలిగించింది. గంట మోగించడానికి భయపడింది. ఎక్కడ ఫైర్ అలారం మోగుతుందో అని. అగరబత్తీలు పక్కన పెట్టేసింది. కాని వెనక నుంచి వచ్చిన అభిరామ్ అగరబత్తీలు తీసుకొని వెలిగించి ఆమె చేతికిచ్చాడు. బావా, పొగ వస్తే అలారం అని కంగారు పడింది అనుష. పర్లేదులే అనుష, నేను అలారం సెన్సార్ను కొద్దిగా అడ్జస్ట్ చేశాను. నువ్వు ధైర్యంగా పూజ చేసుకో. ఈ ఇంటికి నీ పూజ అవసరం అన్నాడు నవ్వుతూ. అనుష ఆనందంగా గంట మోగిస్తూ పూజ చేసింది. అభిరామ్ కూడా ఆమె పక్క నిలబడి కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకున్నాడు. అది చూసి అనుష మనసు ఉప్పొంగిపోయింది. ఆ తర్వాత వంటగదిలో సందడి మొదలైంది. అనుష వంట చేస్తుంటే అభిరామ్ ల్యాప్టాప్ ముందు కూర్చోడం మానేసి ఆమెకు సహాయం చేయడానికి కిచెన్లోకి వచ్చాడు. ఏంటి అనుష, ఈరోజు స్పెషల్ ఏంటి అంటూ కూరగాయలు తిరగటం మొదలుపెట్టాడు. బావా, నువ్వు చేతులు కత్తిరించుకుంటావేమో, నేను చేస్తానులే అంది అనుష గారాబంగా. నువ్వు నా ప్రాణాలే కాపాడావు, నేను నీకు చిన్న ఉల్లిపాయలు కోసివ్వలేనా అని సరదాగా ఆట పట్టించాడు అభిరామ్. అదే సమయంలో అనుషకు ఇండక్షన్ స్టవ్, మైక్రోవేవ్ వాడడం ఎలాగో ఎంతో ఓపిగ్గా నేర్పించాడు అభిరామ్. చూడు అనుష, ఈ స్టవ్ మీద కేవలం ఫ్లాట్గా ఉండే గిన్నెలు మాత్రమే పెట్టాలి. ఈ బటన్ నొక్కితే ఆన్ అవుతుంది. టెంపరేచర్ పెరగాలంటే ప్లస్, తగ్గించాలంటే మైనస్, అంతే, చాలా సింపుల్ అంటూ ఆమె చేతిని పట్టుకుని బటన్స్ నొక్కించాడు. అలాగే వాషింగ్ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో, ఏ బట్టలకు ఏ మోడ్ పెట్టాలో దగ్గరుండి నేర్పించాడు. అభిరామ్ కోపంగా అరుస్తూ చెబితే భయపడిన అనుష అతను ప్రేమగా నవ్వుతూ నేర్పించేసరికి ఒక్క రోజులోనే అన్నీ నేర్చేసుకుంది. ఓహో, ఇవి ఇంత సులువ బావా, నాకు తెలియక ఆ రోజు అలా కాలిపోయింది అని నవ్వుతోంది. తప్పు నీది కాదనుష, నేర్పించవలసిన వాణ్ణి నేను నేర్పించకుండా అరవటం నా బుద్ధి తక్కువ అన్నాడు అభిరామ్. ఇద్దరు కలిసి పకపక నవ్వుకున్నారు. ఆ అపార్ట్మెంట్ గోడల మధ్య మొదటిసారిగా స్వచ్ఛమైన నవ్వులు ప్రధ్వనించాయి. 3 రోజుల తర్వాత అభిరామ్ తన మేనేజర్ శ్రీకాంత్తో ఫోన్లో మాట్లాడవలసి వచ్చింది. తాను లీవ్ తీసుకున్నందుకు ప్రాజెక్టు పరిస్థితి ఏంటో కనుక్కుందామని కాల్ చేశాడు. ఫోన్ స్పీకర్లో ఉంది. అనుష పక్కనే కూర్చుని పండ్లు కోస్తుంది. హలో శ్రీకాంత్, నేను అభిరామ్. సారీ, నా హెల్త్ బాగాలేక వారం రోజులు గ్యాప్ వచ్చింది. ప్రాజెక్టు స్టేటస్ ఏంటి అని అడిగాడు. అవతల వైపు నుంచి శ్రీకాంత్ కోపంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఏంటి అభిరామ్, నీ రెస్పాన్సిబాలిటీ? ఆ రోజు క్లయింట్ మీటింగ్ పెట్టుకొని నువ్వు రాకపోవడం ఏంటి? పైగా మీ ఆవిడ ఎవరో ఒక అన్ఎడ్యుకేటెడ్ విలేజ్ ఉమెన్ లాగా ప్రవర్తించింది. నాకు కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఎంత బ్లండర్ జరిగిందో తెలుసా? ఒక ఇల్లాటరేటర్ వైఫ్ అని ఇంట్లో పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. వీ లాస్ట్ ఏ లాట్ ఆఫ్ టైం అని చిందులు వేశాడు.
శ్రీకాంత్ మాటలు విన్న అనుష ముఖం చిన్నబోయింది. తాను చేసిన తప్పు వల్ల బావకు మళ్ళీ ఆఫీస్లో ప్రాబ్లం వచ్చిందని, తన్ను అన్ఎడ్యుకేటెడ్ అంటున్నారని బాధపడింది. తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళబోయింది. అభిరామ్ ఆమె చేయి పట్టుకుని ఆపి ఫోన్లో గట్టిగా మాట్లాడాడు. మైండ్ యువర్ వర్డ్స్ శ్రీకాంత్. నువ్వు నా ప్రాజెక్టు గురించి ఏదైనా మాట్లాడు, తల వంచుకొని వింటాను. కన్నా భార్య గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఊరుకోను. తాను ఇల్లాటరేట్ కాదు, తనకి ప్రపంచమంతా తన కుటుంబమే అయినా ఒక స్వచ్ఛమైన మనిషి. ఆ రోజు నేను ప్రాణాపాయ స్థితిలో ఉండి స్పృహ తప్పి పడిపోతే నన్ను కాపాడింది తనే. తనకు ఆఫీస్ డెడ్లైన్స్ కన్నా తన భర్త ప్రాణాలే ముఖ్యం. మీలాగా ప్రాజెక్టు కోసం మనల్ని రోబోల్లో మార్చే సంస్కృతి తనకు లేదు. నీకు నా వాల్యూస్ అర్థం కావు. ఇంకెప్పుడైనా నా భార్య గురించి చులకనగా మాట్లాడితే నేను ఎంప్లాయ్ అని మర్చిపోయి బిహేవ్ చేయవలసి వస్తుంది అని కరాఖండిగా చెప్పాడు. అవతల వైపు శ్రీకాంత్ షాక్ అయ్యాడు. సారీ అభి, నాకు నీ కండిషన్ తెలియదు. ఐఆమ్ రియల్లీ సారీ. టేక్ రెస్ట్. మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం అంటూ ఫోన్ పెట్టేశాడు. అనుష కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తన బావ తన కోసం, తన పరువు కోసం అందరి ముందు ఎదురు తిరుగుతున్నాడు. తను వెనుకేసుకొస్తున్నాడు. ఒక భార్యకి ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది? బావా, నా వల్ల నీ ఉద్యోగానికి ఏం ప్రమాదం లేదు కదా అని భయంగా అడిగింది. అభిరామ్ నవ్వి, ఉద్యోగాలు వస్తుంటాయి పోతుంటాయి అనుష, కానీ ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నా ఆత్మాభిమానం నువ్వు. నిన్ను ఎవరు మాట అనడానికి నేను ఒప్పుకోను అంటూ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు అనుష గుండెల్లో వేల వీణలు ఒకేసారి మోగినట్టు అనిపించింది. ఆదివారం సాయంత్రం, రెడీ అవ్వు అనుష, మనం బయటకు వెళ్తున్నాం అని చెప్పాడు అభిరామ్. అనుషకు కాస్త భయం వేసింది. బయటికా? బావా, మళ్ళీ నీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసి నా చీరలు చూసి నవ్వుతారు. నేను రాను బావా అంది అమాయకంగా. ఎవరు నవ్వినా నాకు అనవసరం అనుష. నువ్వు నా భార్యవి. అయినా ఈరోజు మనం షాపింగ్కి వెళ్తున్నాం. నీకు నచ్చిన బట్టలు, నీకు కంఫర్ట్గా ఉండేవే కొనుక్కుందాం అని ఒప్పించాడు. ఇద్దరు కారులో జూబ్లీహిల్స్లోని ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్లారు. గతంలో అనుషకు మోడ్రన్ డ్రెస్సులు వేసి మార్చేయాలని అభిరామ్ ప్రయత్నించాడు. కానీ ఈసారి అలా కాదు. అనుషకి ఇష్టమైన సిటీ వాతావరణానికి సరిపోయే ఎలిగెంట్గా ఉండే ఫ్యాన్సీ చీరలు, నిండుగా ఉండే పంజాబీ డ్రెస్సులు, వాటికి మ్యాచింగ్ చున్నీలు తీసుకున్నాడు. అనుష ప్రతిదీ ఇది బాగుందా బావా, ఇది నాకు సూట్ అవుతుందా అని అడుగుతూ ఉంటే ఎంతో ఓపిగ్గా అన్ని సెలెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒక ఖరీదైన రెస్టారెంట్కి వెళ్లారు. గతంలో డైనింగ్ టేబుల్ దగ్గర ఫోర్కులు స్పూన్ల కోసం గొడవ పడిన అభిరామ్ ఈరోజు అక్కడ రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చిన బిర్యానీని తన చేతులతోనే కలిపి అనుషకు తినిపించాడు. బావా, అందరు చూస్తున్నారు అని సిగ్గుపడింది అనుష. చూడ్నివ్వు అనుష, నా భార్యకు నేను తినిపిస్తూ ఉంటే వాళ్ళకేంటి సమస్య? అయినా మీ పల్లెటూరి పద్ధతుల్లో ఎంత ప్రేమ దాగి ఉందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నన్ను మార్చేశావు కదా పిచ్చిదానా అన్నాడు అభిరామ్ నవ్వుతూ. అనుష ముఖంలో సంతోషం పట్టలేకపోతుంది. పెళ్ళైన ఇన్ని రోజులకు మొదటిసారి ఆమె కడుపు నిండా, మనసు నిండా తృప్తిగా భోజనం చేసింది. కారులో వస్తున్నప్పుడు అభిరామ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇద్దరు కలిసి పట్నం వీధుల్లో ప్రయాణిస్తున్నారు. ఆమె ఆశ్చర్యపడే విషయాలను విసుక్కోకుండా ఎంతో ప్రేమగా వివరిస్తున్నాడు అభిరామ్. ఇది కదా తను చిన్నప్పటి నుంచి ఊహించుకున్న జీవితమని అనుష మనసు గాల్లో తేలిపోతుంది. రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకున్నారు. అభిరామ్ చేతిలో ఒక చిన్న జ్యువెలరీ బాక్స్ ఉంది. అనుష ఫ్రెష్ అయి వస్తూ ఉంటే ఆమెను పిలిచాడు. అనుష, ఇలా రా, కళ్ళు మూసుకొన్నాడు. ఆమె సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంది. అభిరామ్ ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక అందమైన వెండి పట్టీల జతను తీశాడు. పల్లెటూరులో అనుష ఎప్పుడూ పెద్ద పట్టీలు వేసుకొని గలగల నడిచేది. కానీ పట్నంలో మోడ్రన్గా ఉండాలని వదిలేసింది. ఇప్పుడు అభిరామ్ స్వయంగా ఆమెకు ఇష్టమైన పట్టీలను కొని తీసుకువచ్చాడు. నెమ్మదిగా కింద కూర్చొని అనుష పాదాలకు ఆ పట్టీలను అలంకరించాడు అభిరామ్. అనుష కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బావా, నా పట్టీల శబ్దం నీకు ఇష్టం లేదు కదా అని అంది. ఎవరు చెప్పారు ఇష్టం లేదని? నా ఇంట్లో నా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే
వచ్చే ఆ మువ్వల సవ్వడి నాకెంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది. ఈ పట్టీల శబ్దం ఎప్పుడు మన ఇంట్లో వినపడాలి అన్నాడు అభిరామ్ లేచి నిలబడుతూ. అనుష సంతోషంగా అతని మెల్లో చేతులు వేసి గట్టిగా హత్తుకుంది. ఐ లవ్ యూ బావా అని సిగ్గుతో మొదటిసారి ఆంగ్ల పదాన్ని వాడింది. అభిరామ్ ఆశ్చర్యంగా చూసి గట్టిగా నవ్వాడు. అరేరే, నా పల్లెటూరు కోయిల ఇంగ్లీష్ కూడా నేర్చుకుందే అంటూ ఆమెను ఎత్తుకొని గిర్రున తిప్పాడు. ఇద్దరు నవ్వులతో ఆ ఇల్లు ప్రధ్వనించింది. ఇన్నాళ్ళు వారి మధ్య ఉన్న అపోహలు, ఇగోలు, పట్నం పల్లెటూరు అనే భేదాలు అన్నీ ఆ నవ్వుల శబ్దంలో కొట్టుకుపోయాయి. వారి భవనం కిటికీలోంచి పౌర్ణమి చంద్రుడు వాళ్ళ ప్రేమను చూసి మురిసిపోతున్నాడు. పట్నంలో ఆ ఉదయం ఎంతో అందంగా మొదలైంది. అభిరా మనుషుల మధ్య ఉన్న పార్థలన్నీ తొలగిపోయి ఇద్దరు ఒకరికొకరు తోడుగా కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. వంటగదిలోంచి వేడి వేడి ఉప్మా, ఫిల్టర్ కాఫీ సువాసన ఇల్లంతా గుబాలిస్తున్నాయి. అనుష ఎంతో సంతోషంగా పాట పాడుకుంటూ బావ కోసం బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తుంది. అభిరామ్ ఫ్రెష్ అయి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ అద్దం ముందు నిలబడి టై సరి చేసుకున్నాడు. అనుష, నా బ్లూ కలర్ ఫైల్ ఎక్కడ పెట్టావో చూసావా అని అడిగాడు అభిరామ్. ఇదిగో బావా, టేబుల్ మీదే ఉంది. ముందు వచ్చి టిఫిన్ తిను, లేట్ అవుతుంది అని డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు సర్దింది అనుష. అభిరామ్ నవ్వుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అనుష తన చేత్తో ఉప్మా తినిపిస్తూ ఉంటే మురిపంగా తింటున్నాడు. ఇద్దరి కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం. ఈరోజు సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, సినిమాకి వెళ్దాం, రెడీగా ఉండు అన్నాడు అభిరామ్. అనుష సిగ్గుతో తలూపింది. సరిగ్గా అదే సమయానికి అభిరామ్ మొబైల్ మోగింది. స్క్రీన్ మీద అమ్మ అని రాసి ఉంది. అమ్మ ఫోన్ చేస్తుంది. ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు అడుగు అనుష అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు అభిరామ్. హలో అమ్మ, గుడ్ మార్నింగ్ అన్నాడు ఉత్సాహంగా. కానీ అవతల వైపు నుంచి మాటలు రాలేదు. బోర్న ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అమ్మ, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అభిరామ్ గొంతులో కంగారు మొదలైంది. అభి, నాన్న, మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందిరా. ఉదయం వాకిట్లో కూర్చున్నవారు కుప్పగొలిపోయారు. రాజమండ్రిలోని పెద్ద ఆసుపత్రికి తీసుకువచ్చాం. డాక్టర్ల పరిస్థితి విషమంగా ఉంటుందన్నారు. త్వరగా రారా అంటూ బావురుమంది జానకి. ఆ మాటలు వినగానే అభిరామ్ చేతిలోని కాఫీ కప్పు కింద పడి ముక్కలైంది. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. నాన్నకు గుండె జబ్బు ఉందని అతనికి తెలుసు. కానీ ఇంత అకస్మాత్తుగా ఇలాంటి పరిస్థితి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదు. అమ్మా, నేనిప్పుడే బయలుదేరుతున్నానమ్మా. నాన్నకేమీ కాదు, నేను వస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసి అక్కడే కుర్చీలో కూలబడి రెండు చేతులతో తల పట్టుకున్నాడు అభిరామ్. అనుషకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. తన సొంత మేనమామ తను కోడలుగా చేసుకుని జీవితం ఇచ్చిన దేవుడాయన. ఆమె కళ్ళల్లోంచి కూడా నీళ్లుబుకాయి. కానీ వెంటనే ఆమె తన్ను తాను నియంత్రించుకుంది. ఇప్పుడు తాను ఏడిస్తే బావ మరింత కృంగిపోతారని ఆమెకు తెలుసు. బావా, ధైర్యంగా ఉండు. మామయ్య గారికి ఏమీ కాదు, నువ్వు కంగారు పడకు. నేను వెంటనే బట్టలు సర్దుతాను. ఇప్పుడే బయలుదేరదాం అంటూ 2 నిమిషాల్లో ప్రయాణానికి కావలసినవన్నీ సిద్ధం చేసింది అనుష. అభిరామ్ కారు కీస్ తీసుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చోబోయాడు. కానీ అతని చేతులు విపరీతంగా వణుకుతున్నాయి. కళ్ళ వెంబడి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. నాన్న నన్ను క్షమించలేదు అనుష. నేను పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఆయనకు ఫోన్ చేయలేదు. ఆయన నా మీద కోపంతోనే ఉండిపోయారు. ఒకవేళ నాన్నకేమైనా అయితే నేను బ్రతికి ఉండి కూడా వేస్ట్ అంటూ స్టీరింగ్ మీద తలవాల్చి చిన్న పిల్లాల్లా ఏడ్చేశాడు అభిరామ్. అనుష వెంటనే కార్ దిగి డ్రైవింగ్ సీట్ వైపు వెళ్ళి అతని చెయ్యి పట్టుకుంది. బావా, ఈ పరిస్థితిలో నువ్వు డ్రైవింగ్ చేయటం మంచిది కాదు. కంగారులో ఏదైనా ప్రమాదం జరగొచ్చు. నేను క్యాబ్ బుక్ చేశాను, రా, వెనుక సీట్లో కూర్చో అంటూ అతన్ని నెమ్మదిగా కారులోంచి దించి బుక్ చేసిన క్యాబ్లో కూర్చోబెట్టింది. క్యాబ్ రాజమండ్రి వైపు వేగంగా దూసుకుపోతుంది. ఇది వాళ్ళ మొదటి ప్రయాణానికి పూర్తి భిన్నమైన ప్రయాణం. పెళ్లి తర్వాత పట్నం వస్తున్నప్పుడు ఇదే కారులో అభిరామ్ ఆమెను కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తన మానాన తాను ఉన్నాడు. కానీ ఇప్పుడు అభిరామ్ అనుష భుజం మీద తలవాల్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
అనుష, నేను చాలా స్వార్థపరుణ్ణి. నా లైఫ్, నా కెరియర్, నా ఆఫీస్ అనుకున్నాను తప్ప నన్ను పెంచి పెద్ద చేసిన నాన్న గురించి పట్టించుకోలేదు. ఆయన చివరి కోరిక తీర్చడానికి నిన్ను పెళ్లి చేసుకున్నా. నాన్న మీద కోపంతోనే ఉన్నాను. నా ప్రవర్తన వల్లే ఆయన మనసు గాయపడి ఈ గుండెపోటు వచ్చిందేమో. నేను కొడుగ్గా ఫెయిల్ అయ్యాను అనుష అని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. అనుష అతని తల నిమురుతూ ఎంతో ఓపిగ్గా ఓదార్చింది. అలా అనకు బావా, మామయ్య గారికి నీవంటే ప్రాణం. కొడుకుల మీద తల్లిదండ్రులకు కోపం ఉండదు, కేవలం బెంగ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళగానే, నిన్ను చూడగానే ఆయన సగం కోలుకుంటారు. దేవుడున్నాడు బావా, ఆయనకేమీ కానివ్వడు. నేను మామయ్యకి ఇష్టమైన కోడల్ని కాదు. నా ముత్తైదవతనం ఆయనకు రక్షణగా ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉంటూ అంటూ తన పల్లెటూరి స్వచ్ఛమైన మాటలతో అతనికి కొండంత ధైర్యాన్నిచ్చింది. ఆ మాటలు అభిరామ్కు ఒక సంజీవన్లా పనిచేశాయి. ఒకప్పుడు ఆమె అమాయకత్వాన్ని చూసి చిరాకు పడిన అతనికి ఇప్పుడు ఆ అమాయకత్వంలోనే ఒక మాతృమూర్తి ఓదార్పు కనిపించింది. తన భార్య తన జీవితంలో ఎంతటి బలమైన స్తంభమో అతనికి ప్రయాణంలో పూర్తిగా అర్థమైంది. సుమారు 8 గంటల ప్రయాణం తర్వాత క్యాబ్ రాజమండ్రిలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి చేరుకుంది. ఆసుపత్రి వాతావరణం ఎప్పుడూ ఒక రకమైన నిరాశను, భయాన్ని కలిగిస్తుంది. ఐసీయూ ఎదురుగా ఉన్న వెయిటింగ్ హాల్లో కుటుంబ సభ్యులంతా ఉన్నారు. అభిరామ్ తల్లి జానకి, అనుష, తల్లిదండ్రులు ముసబి గారు, ఆయన భార్య అందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అభిరామ్ను చూడగానే జానకి పరిగెత్తుకు వచ్చి కొడుకును గట్టిగా వాటేసుకుని బోరుమంది. మీ నాన్నకి ఏమైందో ఏమోరా, ఉదయం దాకా బాగానే మాట్లాడారు, ఒక్కసారిగా పడిపోయారు అంటూ రోధించింది. అభిరామ్ వాళ్ళ అమ్మను పట్టుకొని ఏడుస్తూ, ఏం కాదమ్మా, నేనున్నాను కదా, నాన్నకేమీ కాదు అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ అతనికే లోపల భయంగా ఉంది. అనుష వెంటనే వెళ్ళి తన అత్తగారిని, తల్లిని ఇద్దరిని హత్తుకుంది. అత్తయ్య, ఏడవకండి. మామయ్య గారు తిరిగి ఆరోగ్యంగా ఇంటికి వస్తారు. మీరిలా ఏడిస్తే బావ మరింత భయపడతాడు అని ధైర్యం చెప్పింది. ఆ తర్వాత వెంటనే వెళ్ళి ఐసీయూ బయట ఉన్న నర్సును, సిస్టర్, మా మామయ్య గారి పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్ గారు ఏమంటున్నారు అని అడిగింది. పేషెంట్కు సివియర్ అటాక్ వచ్చింది మేడం. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీగా బైపాస్ సర్జరీ చేయాలి. డాక్టర్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. లోపల వెళ్ళి కలవండి అని చెప్పింది నర్సు. అభిరామ్, మనుష ఇద్దరు కలిసి డాక్టర్ క్యాబిన్లోకి వెళ్లారు. డాక్టర్ రిపోర్ట్ చూపిస్తూ, మిస్టర్ అభిరామ్, యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ ఏ క్రిటికల్ స్టేజ్. సర్జరీ చాలా కాంప్లికేటెడ్. సక్సెస్ రేటు 50-50 ఉంది. మీరు వెంటనే డెసిషన్ తీసుకొని ఫామ్ మీద సైన్ చేస్తే మేము ఆపరేషన్ థియేటర్కు షిఫ్ట్ చేస్తాం అని చెప్పాడు. 50-50 సక్సెస్ రేట్ అన్న మాట వినగానే అభిరామ్ కాళ్ళు వణికాయి. పెన్ పట్టుకొని సంతకం చేయడానికి అతని చెయ్యి ముందుకు రావటం లేదు. చేతులు వణుకుతుండడంతో పెన్ కింద పడిపోయింది. డాక్టర్, నాన్నకి ఏమీ కాదు కదా, ఏదైనా రిస్క్ జరిగితే అని భయంతో మాటలు రావటం లేదు. అనుష వెంటనే కింద పడిన పెన్ తీసి అభిరామ్ చేతిలో పెట్టింది. అతని భుజం మీద చేయి వేసి కళ్ళల్లోకి సూటిగా చూసింది. బావా, ఇప్పుడు మనం భయపడితే మామయ్యను కాపాడుకోలేము. ధైర్యంగా సంతకం చేయి. దేవుడి మీద భారం వేద్దాం, అంతా మంచి జరుగుతుంది అని దృఢంగా చెప్పింది. అనుష ఇచ్చిన ధైర్యంతో అభిరామ్ కళ్ళు తుడుచుకొని ఫార్మ్ మీద సంతకం చేశాడు. వెంటనే డాక్టర్లు రాఘవరావు గారిని ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ చేశారు. ఆపరేషన్ ప్రారంభమైంది. ఆసుపత్రికి ఊరు నుంచి బంధువులు ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. పల్లెటూరి వాతావరణంలో బంధువుల పలకరింపులు ఒక్కోసారి ఓదార్పు కంటే ఎక్కువ బాధను కలిగిస్తాయి. ముఖ్యంగా ఇలాంటి కష్ట సమయంలో వాళ్ళు తమకు తోచినట్లుగా మాట్లాడడం సహజం. కొందరు దూర బంధువులు అక్కడికి వచ్చారు. అందులో ఒక వయసు పైబడిన అత్తమ్మ జానకి దగ్గరకు వచ్చి ఏడుస్తూ, అయ్యో జానకి, ఎంత కష్టం వచ్చింది తల్లి. రాఘవరావు గారు మొన్నటి దాకా ఎంత ఆరోగ్యంగా ఉండేవారు. అభిరామ్ పెళ్లి తర్వాత ఇంట్లో ఎవరికి శాంతి లేకుండా పోయింది. పెళ్ళైన దగ్గర నుంచి ఆ పిల్ల పట్నం వెళ్ళింది, కానీ ఒక్కసారి కూడా అత్తమామలను చూడ్డానికి రాలేదు. కొడుకుని దూరం చేసిందన్న బెంగతోనే ఆయన గుండె ఆగిపోయి ఉంటుంది
అని సూటిపోటి మాటలనడం మొదలుపెట్టింది. మరొక బంధువు వంత పాడుతూ, అవును కదమ్మా, కొత్త కోడలు కాలు పెట్టిన వేళ విశేషమంటారు. అభిరామ్కు ఈ పల్లెటూరి పిల్లతో పెళ్లి ఇష్టం లేదని ఊళ్ళో అందరికీ తెలుసు. తండ్రి బలవంతం మీద చేసుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరూ అక్కడ సంతోషంగా లేరు. ఆ ఆలోచనతోనే రాఘవరావు మంచం పట్టాడు. అంతా గ్రహచారం. ఎవరిని అనాలో ఏమో అని నసిగింది. ఈ మాటలు నేరుగా అనుష తల్లిదండ్రులపైన ముసబ్బుగారి చెవిన పడ్డాయి. వారు తలదించుకుని కన్నీరు పెట్టుకున్నాడు. తమ కూతురు కాలుగుణం వల్లే ఇదంతా జరిగిందని అందరూ అంటుంటే వారు తట్టుకోలేకపోతున్నారు. జానక్ కూడా బాధలో ఉండి ఆ మాటలను ఖండించలేక మౌనంగా ఉండిపోయింది. అనుష ఒక మూల దేవుడి పటం ముందు నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంది. ఈ మాటలన్నీ ఆమె చెవుల్లో పడుతూనే ఉన్నాయి. ఆమె మనసు గాయపడింది. కానీ ఇది వాదించుకునే సమయం కాదు. ఆపరేషన్ థియేటర్లో తన మామయ్య ప్రాణాలతో పోరాడుతున్నాడు. అందుకే ఆమె ఎవరికి సమాధానం చెప్పకుండా కన్నీళ్ళు దిగమింగుకుంటూ, దేవుడా, నా మామయ్యను కాపాడు, నేను ఎలాంటి నిందలు మోయడానికైనా సిద్ధమే అని మనసులోనే వేడుకుంది. మెడికల్ షాప్ నుంచి మందులు తీసుకుని ఆపరేషన్ థియేటర్ వైపు వస్తున్న అభిరామ్ చెవిన ఈ బంధువుల మాటలు పడ్డాయి. ఒకప్పుడు అనుషను వెనకబాటుతనం అని, దురదృష్టమని తానే స్వయంగా నిందించాడు. కానీ ఇప్పుడు అదే అనుషను వేరే వాళ్ళు అంటూ ఉంటే అతని రక్తం మరిగిపోయింది. తన భార్య ఎంత పవిత్రమైందో, ఎంత గొప్పదో అతనికి మాత్రమే తెలుసు. అభిరామ్ వేగంగా ఆ బంధువుల మధ్యలోకి వచ్చాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆపండి మీ ఏడుపులు. ఇంకొక మాట నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని గట్టిగా గర్జించాడు అభిరామ్. అతని గొంతు ఆసుపత్రి కార్డర్లో ప్రధ్వనించింది. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ముసపు గారు, జానకి ఆశ్చర్యంగా అభిరామ్ వైపు చూశారు. అనుష కూడా దేవుడు ప్రార్థన ఆపి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా భార్య కాలు గుణం మంచిది కాదా? తన ఇంటికి వచ్చిన అరిష్టమా? తను కొడుకుని దూరం చేసిందా? మీకేం తెలియకుండా మాట్లాడకండి అన్నాడు కోపంగా. ఆ తర్వాత తన తల్లిదండ్రుల వైపు, ముసపు గారి వైపు చూస్తూ గొంతు కాస్త తగ్గించి ఎమోషనల్గా మాట్లాడడం ప్రారంభించింది. అమ్మా, మామయ్య, తప్పు అనుషది కాదు, పూర్తిగా నాది. పెళ్ళైన దగ్గర నుంచి నేను తన్ని ఎంత నరకం పెట్టానో నాకే తెలుసు. మోడ్రన్ లైఫ్కి అలవాటు పడిన నేను తన పల్లెటూరు పద్ధతులను చూసి వెక్కిరించాను. కనీసం మనిషిలా కూడా చూడలేదు. ఒక పని మనిషి కంటే హీనంగా చూశాను. నా ఫ్రెండ్స్ ముందు తనని అవమానించాను. నా ఆఫీస్ టెన్షన్స్ను తన మీద చూపించి అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోమని గెంటేశాను. ఈ మాటలు వింటున్న ముసపు గారికి గుండె ఆగినంత పనింది. తన గారాల పట్టి పట్నంలో ఇంత నరకం అనుభవించిందా అని ఆయన కళ్ళల్లోంచి ధారగా కన్నీళ్లు కారాయి. అభిరామ్ కంటిన్యూ చేశాడు. అంత చేసినా తను ఏనాడు నన్ను పల్లెత్తి మాట అనలేదు. నేను గెంటేసిన నా మీదున్న ప్రేమతో నా ఇంటి గుమ్మం దాటలేదు. నా అహంకారంతో నేను నా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ప్రాణాపాయ స్థితిలో పడిపోతే రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా దేవుడితో పోరాడి నా ప్రాణాలు నిలబెట్టింది ఈ అనుషే. ఇప్పుడు తెలిసిందమ్మ నాకు, మనుషులంటే డ్రస్సులు, ఇంగ్లీష్ భాష కాదు, మనుషులంటే ప్రేమ, ఆప్యాయత, సంస్కారమని. ఇవన్నీ అనుష దగ్గరే ఉన్నాయి. ఈరోజు నేను ఇలా మీ ముందు నిలబడి ఉన్నానంటే అది నా భార్య పెట్టిన భిక్ష. అభిరామ్ మాటలకు వెయిటింగ్ హాల్లో ఉన్న వారందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బంధువులంతా తల్లు దించుకున్నారు. నాన్న నన్ను పెళ్లి చేసుకోమన్నప్పుడు నాకు ఇష్టం లేకపోయినా ఈరోజు చెబుతున్నాను. నాన్న నా జీవితానికి ఒక దేవతను పరిచయం చేశారు. తను నా భార్య కావటం నా అదృష్టం. ఇక మీదట నా భార్యను ఎవరైనా ఒక మాటన్నా నేను సహించను అని కరాఖండిగా చెప్పాడు. ఆ తర్వాత నెమ్మదిగా ముసబ్బు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకుని కన్నీళ్లతో, నన్ను క్షమించండి మామయ్య, తెలియక మీ అమ్మాయిని చాలా బాధ పెట్టాను. కానీ ఇక ముందు తన కంట కన్నీరు రానివ్వను. తనని నా మహారాణిలా చూసుకుంటాను. ఇది నా మాట అని ప్రామిస్ చేశాడు. ముసపు గారు ఏడుస్తూనే అభిరామ్ను గట్టిగా హత్తుకున్నారు. జానక్ కూడా అనుష దగ్గరకు వెళ్ళి, నా కోడలు బంగారం, నా ఇంటి మహాలక్ష్మి అంటూ ఆమెను ఆప్యాయంగా ముద్దాడింది.
అనుష కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. బంధువుల ముందు, తన తల్లిదండ్రుల ముందు తన భర్త తనకి ఇచ్చిన ఈ గౌరవం, ఈ స్థానం చూసి ఆమె జన్మ ధన్యమైనట్టు భావించింది. దేవుడు తన కష్టాలన్నిటికీ ఇంతకంటే గొప్ప బహుమతి ఇవ్వలేడని మురిసిపోయింది. ఆసుపత్రి వాతావరణంలో ఆందోళన ఉన్నప్పటికీ ఆ రెండు కుటుంబాల మధ్య ఒక సరికొత్త బంధం, విడదీయరాని ఆత్మీయత చిగురించాయి. సుమారు 6 గంటల సుదీర్ఘమైన ఆపరేషన్ తర్వాత థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. చీఫ్ సర్జన్ బయటకు వచ్చాడు. అందరూ ఉత్కంఠంగా ఆయన చుట్టూ మూగారు. అభిరామ్ మనుషులు డాక్టర్ కళ్ళల్లోకి ఆశగా చూస్తున్నారు. డాక్టర్ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. మాస్క్ తీస్తూ, కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ సక్సెస్ఫుల్. పేషెంట్ కండిషన్ ఇప్పుడు చాలా స్టేబుల్గా ఉంది. ప్రాణాపాయం తప్పింది. కానీ వయసు దృష్ట్యా ఇంకొన్ని రోజులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రేపు ఉదయానికల్లా స్పృహ వస్తుంది. అప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరికీ ప్రాణం లేసి వచ్చినట్టయింది. అభిరామ్ సంతోషంతో ఆకాశం వైపు చూసి దేవుడికి దండం పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న అనుషను గట్టిగా హత్తుకుని ఆనందంతో కన్నీరు కార్చాడు. చూసావా అనుష, నీ ప్రార్థనలు ఫలించాయి, నాన్నకేమీ కాలేదు అన్నాడు. అనుష కూడా సంతోషం తలూపింది. మరుసటి రోజు ఉదయం ఐసీయూలో రాఘవరావు గారు నెమ్మదిగా కళ్ళు తెరిచారు. ఆయన ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ఉంది. పక్కన మానిటర్ బీప్మని మోగుతున్నాయి. లోపలికి వెళ్ళడానికి ముందుగా అభిరామ్, అనుషలకు మాత్రమే అనుమతి ఇచ్చారు డాక్టర్లు. ఇద్దరు నెమ్మదిగా ఐసీయూలోకి వెళ్లారు. మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న తండ్రిని చూడగానే అభిరామ్కు మళ్ళీ దుఃఖం తన్నుకొచ్చింది. కానీ డాక్టర్లు ఏడవద్దని చెప్పడంతో తన్ను తాను కంట్రోల్ చేసుకున్నాడు. రాఘవరావు గారు కళ్ళు తెరిచి తన కొడుకు, కోడల్ని చూశారు. ఆయన కళ్ళల్లో ఒక రకమైన భయం, ఆందోళన ఉన్నాయి. నా కొడుకు ఇంకా కోపంగానే ఉన్నాడా? పెళ్ళి ఇష్టం లేక నాతో మాట్లాడడం మానేశాడా అన్నొక భావన ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. అది గమనించిన అభిరామ్ నాన్న దగ్గరకు వెళ్ళి ఆయన ఒక చేయి పట్టుకున్నాడు. రెండో చేత్తో అనుష చెయ్యి పట్టుకున్నాడు. నాన్న, ఐఎమ్ సారీ. నేను చాలా తప్పు చేశాను. మీ మనసు అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు నాకు అంత అర్థమైంది నాన్న. అనుషను నాకిచ్చి మీరు నా జీవితానికి అర్థం చెప్పారు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం నాన్న. అనుషను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని ఎంతో ఎమోషనల్గా చెప్పాడు. ఈ మాటలు విన్న రాఘవరావు గారి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. తన కొడుకు తన స్నేహితుడి కూతురుతో సుఖంగా ఉన్నాడన్న వార్త ఆయన గుండెకు అత్యుత్తమమైన మందులో పనిచేసింది. ఆయన ఆక్సిజన్ మాస్క్ లోపల నుంచే చిరునవ్వు నవ్వారు. బలహీనమైన తన చేత్తో అభిరామ్ మనుషుల చేతులను కలిపి పట్టుకున్నారు. బావా, చూసావా మామయ్య గారు ఎంత సంతోషంగా ఉన్నారో. మామయ్య గారు, మీరు త్వరగా కోలుకోవాలి. మన ఊరికి వెళ్ళి మళ్ళీ అందరం కలిసి పండగ చేసుకోవాలి అంది అనుష ఎంతో మురిపంగా. రాజమండ్రి ఆసుపత్రిలో 10 రోజుల వైద్యం తర్వాత రాఘవరావు గారి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. డాక్టర్లు ఆయన్ని డిశ్చార్జ్ చేస్తూ ఆపరేషన్ సక్సెస్ అవ్వటం ఒక ఎత్తైతే, మీ ఫ్యామిలీ ఇచ్చిన సపోర్టు, ముఖ్యంగా మీ కోడలు గారు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్న విధానం మీ రికవరీని వేగవంతం చేసింది. ఇకపై ఆయనకు ప్రశాంతమైన వాతావరణం కావాలి అని చెప్పారు. అందరూ సంతోషంగా ఊరికి బయలుదేరారు. అభిరామ్ స్వయంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ముందు సీట్లో రాఘవరావు గారు, వెనుక సీట్లో జానకి, అనుష కూర్చున్నారు. పెళ్లి చూపుల కోసం మొదటిసారి ఈ ఊరికి వస్తున్నప్పుడు అభిరామ్ మనస్థితికి, ఇప్పటి అతని మనస్థితికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అప్పుడు ఈ గోదావరి అందాలు, పచ్చని పొలాలు అతనికి ఒక జైల్లో కనిపించాయి. కానీ ఇప్పుడు అవే పొలాలు పచ్చని తివాచీలా వీస్తున్న పిల్లగాలి ప్రాణవాయువులా అనిపిస్తున్నాయి. అద్దంలోంచి వెనక్కి చూశాడు. అనుష తన అత్తయ్యతో సరదాగా మాట్లాడుతూ నవ్వుతుంది. ఆమె నవ్వు చూస్తుంటే అభిరామ్కు మనసులో ఏదో తెలియని ప్రశాంతత. ఏంట్రా అభి, అలా చూస్తున్నావు? రాఘవరావు గారు అడిగాడు చిరునవ్వుతూ. ఏం లేదు నాన్న, ఈ పల్లెటూరి గాల్లో ఇంత స్వచ్ఛత ఉంటుందని ఇప్పుడే అర్థమవుతుంది. నన్ను పట్నంలో పెంచి నేను చాలా మిస్ అయ్యేలా చేశారు మీరు అన్నాడు సరదాగా. రాఘవరావు గారు
ఆనందంగా నవ్వారు. ఇక నుంచి పండగలకి పబ్బాలకి వస్తూ ఉండు. మీ ఆఫీస్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పు. మన ఊళ్ళోనే కొన్ని రోజులు ఉండిపోదాం అని అన్నారు. ఖచ్చితంగా నాన్న. ఇంకో నెల రోజుల పాటు ఇక్కడి నుంచి వర్క్ చేస్తాను. మీకు పూర్తిగా నయమయ్యే వరకు నేను పట్నం వెళ్ళే ప్రసక్తే లేదు అని దృఢంగా చెప్పాడు అభిరామ్. ఆ మాట వినగానే అనుష మనసులో గాల్లో తేలిపోయింది. బావ తనతో తన ఊళ్ళో నెల రోజుల పాటు ఉంటాడు అన్న వార్త ఆమెకు ఏడుకొండల స్వామికి మొక్కు తీర్చుకున్నంత ఆనందాన్నిచ్చింది. ఊళ్ళోకి కారు అడుగుపెట్టగానే బంధువులు, చుట్టుపక్కల వాళ్ళంతా రాఘవరావు గారిని పలకరించడానికి వచ్చారు. అనుష వాకిట్లో దిష్టి తీసి అత్తమామలను, భర్తను లోపలికి ఆహ్వానించింది. ముసబు గారి ఇంట్లో మళ్ళీ పండగ వాతావరణం నెలకొంది. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. అభిరామ్ ఉదయం లేచి వాకిట్లో అనుష ముగ్గులు వేస్తూ ఉంటే చూస్తూ కాఫీ తాగటం, ఆ తర్వాత ల్యాప్టాప్ ముందు కూర్చుని ఆఫీస్ పని చేసుకోవటం, సాయంత్రం రాఘవరావు గారితో కలిసి ఊళ్ళో నడకకు వెళ్ళటం, ఇది అతని దినచర్య. అనుష చేసిన పల్లెటూరి వంటలను అమృతంలా ఆరగిస్తున్నాడు. ఒకప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఫోర్కు, స్పూన్ కావాలన్నవాడు ఇప్పుడు వాకిట్లో పీట మీద కూర్చుని అరిటాకులో అనుష వడ్డిస్తూ ఉంటే చేత్తో కలుపుకొని తింటున్నాడు. అలాంటి సమయంలో ఒకరోజు అభిరామ్ ఫోన్ మోగింది. అతని ఫ్రెండ్ కరణ్ లైన్లో ఉన్నాడు. హే అభి, హౌ ఆర్ యూ మ్యాన్? మీ నాన్నగారికి సర్జరీ అయిందని విన్నాం. ఇప్పుడు ఎలా ఉంది? మేం అరకు ట్రిప్ వెళ్తూ దారిలో రాజమండ్రి దాటాము. నీ ఊరు దగ్గరే కదా, ఒకసారి ఆగి చూసి వెళ్దామని అన్నాడు కరణ్. అభిరామ్ కొద్దిసేపు ఆలోచించాడు. ఒకప్పుడు వీళ్ల ముందే అనుషను అవమానించాడు. ఇప్పుడు వీళ్ళు వస్తే తన భార్య స్థానం ఏంటో వాళ్లకు చూపించటానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు. షూర్ కరణ్, దారికి లొకేషన్ పంపిస్తాను రండి, లంచ్ ఇక్కడే చేదురుగాని అని ఆహ్వానించాడు. గంట తర్వాత 2 ఖరీదైన కార్లలో కరణ్, శృతి ఇంకా మరో 2 స్నేహితులు అభిరామ్ ఇంటి ముందు ఆగారు. పల్లెటూరు పెంకుటిల్లు, ఆ పచ్చని వాతావరణం వాళ్లకు వింతగా ఉంది. కళ్లద్దాలు పెట్టుకుని మోడ్రన్ డ్రెస్సుల్లో ఉన్న వాళ్ళని చూసి ఊరి జనం వింతగా చూస్తున్నారు. అభిరామ్ వాకిట్లోకి వచ్చి వాళ్ళని నవ్వుతూ ఆహ్వానించాడు. రండి గాయస్, వెల్కమ్ టు మై హోమ్. వాళ్ళు లోపలికి రాగానే అక్కడొక మూల పెద్దాయన రాఘవరావు గారు కుర్చీలో కూర్చుని ఉన్నారు. అందరూ వెళ్ళి ఆయన్ను పలకరించారు. అదే సమయంలో లోపల నుంచి ఒక పెద్ద వెండి పళ్ళెంలో మజ్జిగ గ్లాసులు పెట్టుకుని వచ్చింది అనుష. ఆకుపచ్చ పట్టుచీర, మెల్లో నిండుగా నగలు, నుదుట్న ఎర్రటి బొట్టుతో ముఖంపై చిరునవ్వుతో వస్తున్నామని చూసి స్నేహితులంతా ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు పట్నం ఫ్లాట్లో భయపడుతూ వణికిపోయిన అనుషకు ఇప్పుడు తమ సొంత ఊళ్ళో మహారాణిలా నడుచుకుంటూ వస్తున్న అనుషకు చాలా తేడా ఉంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. నమస్కారం అండి, ప్రయాణం చేసి వచ్చారు కదా, ముందు ఈ మజ్జిగ తాగండి అనేంత స్పష్టంగా మర్యాదగా అంది అనుష. శృతి కాస్త అహంకారంగా థ్యాంక్స్, బట్ మాకు డైట్ ఉంటుంది, మజ్జిగలో ఫ్యాట్ ఎక్కువ కదా, ఏదైనా డైట్ కోక్ లాంటివి ఉంటే అని అనబోయింది. వెంటనే అభిరామ్ కలగజేసుకుని, శృతి, ఇది పల్లెటూరు, ఇక్కడ కెమికల్స్ కలిపిన కోకులు ఉండవు. మా ఆవిడ స్వయంగా ఇంట్లో కాచిన పాలు తోడుబెట్టి చిలికి చేసిన స్వచ్ఛమైన మజ్జిగ ఇది. ఇందులో కల్తీ లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. తాగి చూడు, మీ సిటీ డ్రింక్స్ దీని ముందు పనికిరావు అని అనుష భుజం మీద చేయి వేసి ఎంతో గర్వంగా చెప్పాడు. అభిరామల తన భార్యను వెనుకేసుకొని రావటం, మా ఆవిడ అని గర్వంగా చెప్పటం చూసి స్నేహితులకు మైండ్ బ్లాక్ అయింది. కరణ్ సైలెంట్గా గ్లాస్ తీసుకొని తాగాడు. వావ్ అభి, ఇట్స్ రియల్లీ అమేజింగ్ అన్నాడు నిజాయితీగా. మధ్యాహ్నం భోజనాల సమయం. ఇంట్లో ఉన్న పెద్ద డైనింగ్ టేబుల్ మీద అరిటాకులు వేశారు. అనుష, జానక్ కలిసి వడ్డించడం మొదలుపెట్టారు. మునక్కాయ సాంబారు, గుత్తి వంకాయ కూర, పచ్చి పులుసు, మామిడికాయ పప్పు, ఆవకాయ, నేతితో చేసిన బొబ్బట్లు. ఆ గుమగుమలకు ఆకలేని వాళ్ళకు కూడా ఆకలి పుట్టేలా ఉంది. స్నేహితులు భోజనానికి కూర్చున్నారు. స్పూన్లు లేకపోవడంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు. స్పూన్స్ లేవా అభి అని అడిగాడు ఒక ఫ్రెండ్. లేవురా, అరిటాకులో భోజనం మన చేతి వేళ్లతో కలుపుకొని తింటేనే ఆ రుచి మెదడుకు చేరుతుంది, ట్రై చేయండి అన్నాడు అభిరామ్ నవ్వుతూ. అందరూ చేతితో తినడం మొదలుపెట్టారు.
ఆ రుచికి వాళ్ళు ఫిదా అయిపోయారు. అభి నిజంగా ఫుడ్ అద్భుతంగా ఉందిరా. ఏ 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి టేస్ట్ దొరకదు అంది శృతి వేళ్ళు చీకుతూ. భోజనాలు పూర్తయిన తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు. కరణ్ కాస్త చనువుగా, అభి, ఒకప్పుడు నువ్వు అనుషను చూసి ఇరిటేట్ అయ్యావు. కల్చర్ మ్యాచ్ అవ్వదనన్నావు. కానీ ఇప్పుడు చూస్తుంటే నువ్వే పూర్తిగా మారిపోయినట్టు ఉన్నావు అని అడిగాడు. అభిరామ్ నవ్వాడు. అనుషను తన పక్కన కూర్చోబెట్టుకుని అందరి వైపు చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. అవును కరణ్, నేను మారాను. కాదు కాదు, నా అజ్ఞానం తొలగిపోయింది అనడం కరెక్ట్. మన సిటీ లైఫ్లో మనం బట్టల్ని బట్టి, మాట్లాడే ఇంగ్లీష్ని బట్టి స్టేటస్ డిసైడ్ చేస్తాం. ఎవరైనా ఇంగ్లీష్ తప్పుగా మాట్లాడితే నవ్వుతాం. కానీ అదొక భాష మాత్రమే, జ్ఞానం కాదని మర్చిపోతాం. ఆ రోజు మీ ముందు అనుష పకోడీలు తీసుకొచ్చినప్పుడు నేను అనుషను అవమానించలేదు కరణ్. నా సంస్కారాన్ని నేను అవమానించుకున్నాను. స్నేహితుల ముఖాలు పాలిపోయాయి. అభిరామ్ కంటిన్యూ చేశాడు. కల్చర్ అంటే పబ్స్కి వెళ్ళటం, బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం కాదు. ఇంటికొచ్చిన అతిథికి ఆకలి తీర్చడం కల్చర్. కష్టాల్లో ఉన్నప్పుడు తోడు నిలబడ్డం కల్చర్. నా ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు మీలాంటి మోడ్రన్ సొసైటీలో ఏ భార్య అయినా నా ఆస్తి చూసుకునేది, లేదంటే భయపడి పారిపోయేది. కానీ అనుష రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. నా నాన్నకు గుండెపోటు వచ్చినప్పుడు తనే అన్ని దగ్గరుండి చూసుకుని నా కుటుంబానికి పెద్ద దిక్కు అయింది. నా భార్య పల్లెటూరు పిల్ల కావచ్చు, కానీ తనకున్న సంస్కారం ముందు మన మోడ్రన్ డిగ్రీలన్నీ దండగా. అభిరామ్ మాటలకు ఆ హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. శృతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యు ఆర్ రైట్ అభి. ఆ రోజు అనుష వాల్యూ తెలియక మేం కూడా కాస్త ఓవర్గా బిహేవ్ చేశాం. సారీ అనుష. అభిరామ్ చాలా లక్కీ. నీలాంటి భార్య దొరకటం అతని పూర్వజన్మ సుకృతం అని శృతి అనుష చేతులు పట్టుకుని నిజాయితీగా క్షమాపణ చెప్పింది. కరణ్ కూడా నిజం అభి. ఇక్కడ ఉన్నంతసేపు మాకు ఒక ప్రశాంతత దొరికింది. రియల్ వెల్త్ అంటే ఈ ఫ్యామిలీ, ఈ ఎఫెక్షన్. అనుషగారు మమ్మల్ని మన్నించండి అని అన్నాడు. అనుష నవ్వుతూ, అదేంటి బాబుగారు అలా అంటారు? మీరు బావకు స్నేహితులంటే నాకు అన్నయ్యతో సమానం. ఎప్పుడొచ్చినా ఇలాగే మీ సొంతింటిలా రండి అని ఎంతో ఆప్యాయంగా చెప్పింది. వాళ్ళ అహంకారం, మోడ్రన్ అనే గర్వం అనుష ప్రేమ ముందు పూర్తిగా తలవంచాయి. మిత్రులు ఆనందంగా అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్లారు. తన భర్త తన స్నేహితుల ముందు తనకిచ్చిన గౌరవానికి అనుష మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. బావ తన్నిప్పుడు కేవలం భార్యగా మాత్రమే కాదు, తన గర్వకారణంగా భావిస్తున్నాడని ఆమెకు అర్థమైంది. రోజులు గడిచాయి. చలికాలం ముంచుకొచ్చింది. గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో ఊరంతా కలకల్లాడుతుంది. భోగి పండగ రోజు ఉదయం 5 గంటలకే వాకిట్లో భోగి మంట వేశారు. ఊరి జనమంతా ఆ మంట చుట్టూ చేరారు. అనుష ఎరుపు రంగు పట్టు చీరలో, నుదుట్న కుంకుమతో అచ్చం లక్ష్మీదేవిలా ముస్తాబైంది. భోగి మంటలో ఆవు పిడకలు వేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అంతలో ఇంటి లోపల నుంచి బయటకు వస్తున్న వ్యక్తిని చూసి ఊరి జనం, ముఖ్యంగా అనుష ఆశ్చర్యపోయారు. అభిరామ్ తెల్లటి పట్టుపంచే, పట్టుకండవా ధరించి నుదుట్న గంధం బొట్టు పెట్టుకుని వస్తున్నాడు. పెళ్ళైన దగ్గర నుంచి అతనెప్పుడూ క్యాజువల్గా లేదా ఫార్మల్లోనే ఉన్నాడు తప్ప ఇలా అచ్చమైన తెలుగు వాళ్ళ కనపడలేదు. అతని అందం ఆ పంచెకట్టులో రెట్టింపైంది. అనుష కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్లాయి. అభిరామ్ నవ్వుకుంటూ వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. ఏంటి అనుష అలా చూస్తున్నావు? పల్లెటూరి అల్లుని కదా, ఈ మాత్రం ట్రెడిషనల్గా ఉండకపోతే మీ ఊరి జనం ఒప్పుకుంటారా అని కన్నుగీటాడు. బావా, చాలా చాలా బాగున్నావు. అచ్చం దేవుళ్ళా ఉన్నావు బావా అంది అనుష బుగ్గలు ఎర్రబడుతూ ఉండగా. నువ్వు నా పక్కన ఉంటేనే నాకైనా ఎవరికైనా అందం అని ఆమె చెవిలో గుసగుసలాడు. కన్మ పండగ రోజు పొలాల దగ్గర ఎద్దుల పందాలు, గాలిపటాల పోటీలు జరుగుతున్నాయి. అభిరామ్, అనుష కలిసి ఆ పోటీలకు వెళ్లారు. అభిరామ్ గాలిపటం ఎగరేస్తూ ఉంటే అనుష దారం పట్టుకుని అతనికి సాయం చేస్తుంది. ఊళ్ళో ఆడవాళ్ళంతా వారిద్దరిని చూసి, చూడండి ఆ జంట రామసీతల్లా ఎంత ముచ్చటగా ఉన్నారు. పెళ్ళైన కొత్తలో అబ్బాయికి ఇష్టం లేదన్నారు.
ఇప్పుడు చూస్తే పిల్లని వదిలి ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాడు అని గుసగుసలాడుకున్నారు. ఆ మాటలు విన్న అనుష గర్వంగా తన భర్త వైపు చూసుకొని మురిసిపోయింది. ఆ పండగ 3 రోజులు అనుష జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులను మిగిల్చాయి. తన చిన్ననాటి కళ్ళన్నీ ఇప్పుడు తన కళ్ళ ముందే సాకారం అవుతున్నాయి. సంక్రాంతి పండగ ముగిసింది. రేపు ఉదయం అభిరామ్ అనుష తిరిగి పట్నం వెళ్ళవలసి ఉంది. రాఘవరావు గారు ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉండటంతో వాళ్ళకి బెంగ లేదు. రాత్రి 10 గంటల సమయం. ఆకాశంలో నిండు పున్నమి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. వెన్నెల కాంతి పల్లెటూరు పెంకుటిళ్లను వెండిలా మెరుస్తుంది. అనుష తమ గదిలో బట్టలు సర్దుతుంది. అనుష అంటూ వచ్చాడు అభిరామ్. ఏంటి బావా, బట్టలు సర్దటం అయిపోయింది. ఉదయం త్వరగా బయలుదేరాలి కదా, పడుకో అని అంది. బట్టలు రేపు సర్దుకోవచ్చులే, ఒక్కసారి పైకి రా, నీతో మాట్లాడాలి అని ఆమె చేయి పట్టుకుని మిద్దె మీదకు తీసుకెళ్లాడు. మిద్దె మీద పూల కుండీల మధ్య అమర్చిన 2 కుర్చీలు అచ్చం పెళ్లి చూపుల రోజు వారిద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్న సెటప్ అలాగే ఉంది. కానీ ఇప్పుడు ఆ కుర్చీల మధ్య ఉన్నది ఒక ఏడాది లాంటి మౌనం. ఇప్పుడు అక్కడ ఉన్నది వర్షం కురిసిన పచ్చని వసంతం. అభిరామ్ అనుషను ఓ కుర్చీలో కూర్చోబెట్టి తాను ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. గుర్తుందా అనుష, సరిగ్గా ఇక్కడే, ఇదే మిద్దె మీద నేను నీతో మొదటిసారి మాట్లాడాను అన్నాడు అభిరామ్. వెన్నెల కాంతిలో ఆమె ముఖాన్ని ఆరాధనగా చూస్తూ అనుష చిన్నగా నవ్వింది. గుర్తుంది బావా, మన ఇద్దరి ప్రపంచాలు వేరన్నావు. నా లైఫ్ స్టైల్ నీకు సెట్ అవ్వదన్నావు. అభిరామ్ సిగ్గుతో తలవంచుకున్నాడు. అవును, అప్పుడు నేను ఒక అహంకారిని. నా ప్రపంచమేంటో నాకు తెలియని ఒక అజ్ఞానిని. సిటీలో 4 గోడల మధ్య ఉండే ఫ్లాట్, ఆఫీస్ ప్రాజెక్టులు, ఫారిన్ ట్రిప్స్ అదే నా ప్రపంచం అనుకున్నాను. కానీ ఆ ప్రపంచంలో ప్రాణం లేదు అనుష. అందులో కేవలం యాంత్రికమైన పరుగు మాత్రమే ఉంది. అనుష అతని కళ్ళల్లోకి చూస్తూ మౌనంగా వింటుంది. అదే రోజు నువ్వు నాకు మాట చెప్పావు అనుష. నాకు ఏ ప్రపంచం గురించి తెలియవలసిన అవసరం లేదు బావా, నా ప్రపంచం మీరే అన్నావు. అప్పుడు ఆ మాట నాకు ఒక పిచ్చితనంలా అనిపించింది. కానీ ఇన్ని అనుభవాల తర్వాత, ప్రాణాపాయం నుంచి బయటపడిన తర్వాత నాకిప్పుడు అర్థమైంది. నిజమైన ప్రపంచం అంటే మనుషులు, వాళ్ళు చూపించే ప్రేమ, నా బాధను పంచుకునే తోడు, నా కోసం ప్రాణాలిచ్చే నీలాంటి భార్య. నా ప్రపంచం పట్నంలోనో నా ఆఫీస్లోనో లేదు అనుష, అది నీ గుండెల్లో ఉంది. అనుష కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుళ్ళు తిరుగుతున్నాయి. అభిరామామె కన్నీళ్లను తన వేలుతో తుడుస్తూ, ఇప్పుడు నేను ఆ మాటలను తిరిగి రాస్తున్నాను అనుష. మనిద్దరి ప్రపంచాలు వేరు కావు. నువ్వే నా ప్రపంచం. ఈ పట్నం బావకు అసలైన జీవితాన్ని నేర్పించిన పల్లెటూరి మహారాణి నువ్వు. రేపు పట్నం వెళ్తున్నాం, కానీ ఈసారి నాతో పాటు వస్తున్నది నా మీద బలవంతంగా రుద్దబడిన బాధ్యత కాదు, నా ప్రాణంలో సగమైన నా భార్య అన్నాడు ఎంతో భావోద్వేగంగా. అనుష అతని గుండెల మీద వాలిపోయింది. తన కలల బావ ఇప్పుడు పూర్తిగా తన సొంతమయ్యాడు. ఆమె ఇన్నాళ్ళు పడ్డ కన్నీరు, భరించిన అవమానాలు, చేసిన త్యాగాలు అన్నీ ఈ ఒక్క క్షణం ముందు తుడిచిపెట్టుకుపోయాయి. అభిరామ్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. వెన్నెల సాక్షిగా వారిద్దరి హృదయాలు ఒకటయ్యాయి. ఇద్దరి మధ్య ఉన్న సంస్కృతుల ఘర్షణ, అపోహలు, అహంకారం అనే అడ్డుగోడలు పూర్తిగా కూలిపోయాయి. ఆ పల్లెటూరి పిల్ల అమాయకమైన ప్రేమ, ఆ పట్నం బావ ఆధునిక అహంకారాన్ని జయించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.